హెల్మెట్ పెట్టుకోవడంలో ప్రాబ్లం ఏంది మీకు? ప్రాబ్లం చెప్పు, నేను దానికి సలహా చెప్తా, లేకపోతే దాన్ని సొల్యూషన్ చేస్తా. మీ ప్రాబ్లం ఏంది? హెల్మెట్ పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ లోకల్ అని ఒక రీజన్. ఇంకా అందరు ఫోన్లు తీరా. కానీ ఈ రోడ్డుకు లోకల్ నాన్ లోకల్ ఏమన్నా తెలుస్తుందా? కింద పడితే నీరైనా హెల్మెట్ పెట్టడం తగ్గుతుంది, నీరైనా పెట్టకపోతే తగ్గుతుంది, మంచోళ్ళకైనా కలుగుతుంది. మనకు చిన్న అబ్స్ట్రాక్షన్ అంటే ఏమంటారు, ప్రకృతి వికృతిగా మారినప్పుడు ఏమవుతుంది, మనం తలదించాల్సిందే వస్తుంది. ఏదైనా కావచ్చు, ప్రకృతి అనేది మనం సహకరించినప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఉంటుంది కదా, అన్నటువంటి దీన్ని ఏమవుతుంది అన్నిటితో అంటారు. అవునా కదా? అట్లాంటి విషయాల కోసమే కొంచెం అవగాహన లోకల్గా కల్పిద్దామనే ఉద్దేశంలోనే అందరూ లోకల్ అంటారు. లాంగ్ పోతే నేనైనా పెడతా కావచ్చు, మీరైనా పెడతా కావచ్చు. లోకల్లో పెట్టకపోవడానికి రీజను లోకల్ అని ఒకటే చెప్తున్నారు. ఒకసారి మీరు అందరు లోకలే కదా, మీ మొబైల్స్కి రైట్ చేయండి. నేను ఏమంటారు, నేను నాకు హెల్మెట్ ఉన్నది, దానికి 1000 రూపాయలు తక్కువ చేయాలి, బండి కాడ 1000 రూపాయలు తక్కువ చేసుకొని బండి కొనుక్కుంటున్నాను. గమనించి అదే ఇప్పుడు భార్య పిల్లలు పెళ్ళి అయినా కాకుండా తల్లిదండ్రులు అయితే కామన్గా అంటే సఫర్ అయ్యేది మీరే, వాళ్ళు బాధపడతారు, కన్నీళ్ళే వస్తాయి, కానీ అనుభవించేది మీరే. గుర్తుపెట్టుకుని అవునా కదా? మరి మీరు అవగాహన కలగాలంటే ఇంకేం చేయాలి చెప్పండి. నేను మీకు ఏది కావాలంటే అది చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. లోకల్ అనేవి వాటి మర్చిపోవాలి. నేను అందరినీ స్కాన్ చేస్తున్నా, మళ్ళీ ఒక రోజు మళ్ళీ గ్యాదరింగ్ చేస్తా. ప్రతి వారము హెల్మెట్ మీద కంపల్సరీ ఒక అవగాహన ప్రోగ్రామ్ ఉంటుంది. ఒక మీకోసం నేను ఎండకు నిలబడాల్సిన అవసరం ఏమున్నది? నా పని నాకు నేను చేసినా చేయకుండా నాకు జీతం వస్తుంది. అవునా? మీ అందరి కోసం ఇప్పుడు ఎండలు ఉన్నా మీరు ఒక 5 నిమిషాలకి రన్నింగ్లో పోయేటప్పుడు ఫోటో తీసి డైరెక్ట్ పోస్ట్ చేస్తారు. ఇప్పుడు మాకు అనిపించారు, అరే మీ పేరు మీద మా బండి నెంబర్ కొట్టి మీకు ఆల్రెడీ హెల్మెట్ పెట్టాలని. 1 టైం వదిలేయాలి, 2 టైం మూడోసారి ఏం చేయాలి, ఒక మాట మూడోసారి ఏం చేయాలి, అదే నెంబర్ మీద కొట్టి వదిలేయాలి. 100 కదా 200 ఓకే మనకు అనిపిస్తుంది. మీరు అన్నారు శిక్షణ కఠినంగా పెంచితే బాగుంటుంది. ఇంకైనా తక్కువైంది సార్, కొంచెం ఎట్లా మీరు బాగా ఫైన్లు జైలు కానీ తక్కువైంది. మళ్ళీ పోస్ట్ చేయండి. రిమార్క్ కూడా అందులో అలా ఎక్స్ప్లెయిన్ చేసాము, మీరు హెల్మెట్ పెట్టలేరు, రిలాన్ చేసి అంత రిమార్క్ చేసి పోస్ట్ చేయండి. జీరో ఉంది. ఓకే ఇంత పెద్ద బండి, ఈ బండికి ఎంత కాస్ట్? 2 lakhs ఉంటుంది, కానీ 2000 పెట్టి హెల్మెట్ కొనలేకపోతుంది. ఎందుకు? అవగాహన లేకనా, లేకపోతే లైసెన్స్ ఇస్తున్నాం అనే ఉద్దేశమా? ఏ పోతవంతి ఎటు ఏమున్నది, బతికిన రోజులు ఎంజాయ్గా బతకాలని ఆలోచిస్తుంది. కంపల్సరీ తీసుకోండి. ఓకేనా? ఇవాళ జస్ట్ అవగాహన, ఈ జెండాలు కూడా మీకోసమే ఏంటంటే అవగాహన కలగాలి ప్రతి ఒక్కరికి. ఈరోజు రాజన్న సిరిసిల్లలో ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మరియు సిఎస్ఆర్ సూచనల మేరకు మనకి ఇక్కడ లోకల్లో చాలామంది హెల్మెట్ అనేది పెట్టుకోవడం లేదు. హెల్మెట్ పెట్టుకోకపోతే ఏ విధంగా ప్రమాదాలు జరుగుతాయి, ఏ విధంగా ఇబ్బంది పడతారనే దాని గురించి మనం అవగాహన ప్రోగ్రాం కల్పించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరి బండ్లపైన చాలా చలాన్ అనేది ఉండడం జరుగుతుంది. అవి 5 కన్నా ఎక్కువ ఉంటే మనం కంపల్సరీ కఠిన చర్యలు తీసుకోవాలని పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఎవరికైతే 5 కన్నా ఎక్కువ చాలాన్లు ఉండే విధంగా చూసుకోవద్దు. ప్రతి ఒక్కరు ఎప్పుడప్పుడు చాలాన్లు క్లియర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.